ఈ 'పుష్ప పార్ట్ 1' సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమన్నారో తెలుసా? సినిమాలో చూసుకుంటే సరైన బీజీఎం లేదు. అసలు దీనికి పార్ట్ 2 అవసరమా? అండ్ ఐటెమ్ సాంగ్ చూసుకుంటే మరి అలాంటి లిరిక్స్ ఎందుకు పెట్టారు? అండ్ ఇంకా చాలానైతే అన్నారు. సినిమా అయితే బాలేదు, స్టోరీ ఏం లేదు. సో, అలానైతే అన్నారు. బట్ లాస్ట్‌కి చూస్తే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. అండ్ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీస్‌లో లిస్ట్‌లోకైతే చేరిపోయింది. ఇప్పుడు పార్ట్ 2కి చూసుకుంటే దీన్ని కూడా సేమ్ అలానే అంటున్నారు. సినిమా స్టార్టింగ్‌లో రిలీజ్ అయినప్పుడు 2 డేస్, 3 డేస్ వరకు దాదాపు మిక్స్డ్ టాకే వచ్చింది. ఇప్పుడు డే 4 నుంచి చూసుకుంటే మంచి టాక్ అయితే వచ్చింది. 3 డేస్ అయితే మిక్స్డ్ టాకే వచ్చింది. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. సో, నచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే సినిమాలో చూసుకుంటే సరైన విలన్స్ ఎవరు లేరు. నిజంగానే సినిమాలో విలన్స్ ఎవరు కూడా లేరు. సో, అండ్ స్టోరీ కూడా ఏం లేదు. స్టోరీ సుకుమార్ రాయలేదు. వేరే ఎవరో రాసారేమో. అండ్ ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ చూసుకుంటే పార్ట్ 1లో ఇరగదీశాడు. పార్ట్ 2లో చూసుకుంటే కమెడియన్ చేశారు. అండ్ ఈ పార్ట్ 2లో చూసుకుంటే మన 'పుష్ప' మొత్తం విమల్ పాన్ మసాలా యేసుకొనే ఉంటాడు. పాన్ మసాలాతోనే డైలాగ్ మొత్తం చెప్తాడనైతే నెగెటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా నిజమే. మొత్తం సినిమా మొత్తం పాన్ మసాలా ఇంత కర్రేసుకొని ఉంటాడేమో ఎప్పటికి ఆహ్! అంటాడు కదా! సో, అది నాకు కూడా నచ్చలేదు. సో, అది కూడా నెగటివిటీ అయితే ఉంది. ఇంకా పార్ట్ 3 అవసరమా అని కూడా కొందరైతే అంటున్నారు. సో, ఏదేమన్నా కానీ సినిమాకు కలెక్షన్‌లు మాత్రం ఆగట్లేదు. ఉన్న హైపు, ఎక్స్‌పెక్టేషన్స్‌కు మన తెలుగులో రీచ్ కాకపోయినా కానీ మిగతా స్టేట్స్, మిగతా లాంగ్వేజ్‌లో అయితే రీచ్ అవుతుంది. హిందీలో అయితే హైయెస్ట్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి సినిమాకైతే. సో, ఈ సినిమాకు ఇంత కలెక్షన్‌లు రావడానికి కారణం ఏంటి? ఈ సినిమా 1000 కోట్లు ఇంత త్వరగా రీచ్ అవ్వడానికి కారణం ఏంటనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సో, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నెంబర్ 1 ఇంక్రీజ్ టికెట్ ప్రైజెస్. ఈ టికెట్ ప్రైజెస్ చూసుకుంటే ఏ సినిమాకు కూడా ఇంత ప్రైజెస్ అయితే పెట్టలేదు. ఇంతకు ముందున్న 'బాహుబలి' అండ్ 'త్రిబుల్ ఆర్' అండ్ 'కేజీఎఫ్ 2' సో, ఇంత పెద్ద హైప్ ఉన్న సినిమాలకే ఇంత పెద్ద రేట్లు అయితే పెట్టలేదు. బట్ 'పుష్ప 2'కు చూసుకుంటే చాలా ఎక్కువ రేట్లు అయితే పెట్టారు. మల్టీప్లెక్స్‌లో కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ కావచ్చు. సో, ఇది 1000 కోట్లు ఇంత త్వరగా కొట్టడానికి కారణం రేట్లు పెంచడం కూడా. అయినా రేట్లు పెంచినా చూస్తున్నారంటే ఆ సినిమాకున్న ఎక్స్‌పెక్టేషన్స్ హైపోయే కదా కారణం. ఇప్పుడు మామూలుగా ఏదైనా చిన్న సినిమాకు ఇంత పెద్ద రేట్లు పెడితే ఎవరైనా చూస్తారా? ఎవ్వరు చూడరు. దాన్ని ఓటీటీలో చూడడానికి కూడా ప్రయత్నించరు. సినిమా మీద ఉన్న స్టోరీ కావచ్చు అండ్ చూద్దామన్న క్యూరియాసిటీ వల్లనే కదా! దొరికిందే ఛాన్స్ అన్నట్టు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా రేట్లయితే విపరీతంగా అయితే పెంచేస్తున్నారు. ఇప్పుడే కదా దొరికింది మాకు డబ్బులు అనుకుంటున్నారేమో డైరెక్టర్స్. ఐ మీన్ టు సే ప్రొడ్యూసర్. సో, ప్రొడ్యూసర్‌కైతే చాలా లాభం అయితే చేకూరే అవకాశం అయితే ఉంది. అండ్ ఎవరికైనా డైరెక్టర్స్ కావచ్చు, ఎవరికైనా పార్ట్నర్‌షిప్ ఉంటుంది కదా! సో, అందరికైతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది కదా! నెంబర్ 2 సుకుమార్ డైరెక్షన్. సో, సుకుమార్ గారి డైరెక్షన్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. ప్రతిదాన్ని డీటెయిలింగ్ అయితే రాసుకుంటారు అండ్ డీటెయిలింగ్‌గా చూపిస్తారు మనకు. అండ్ అల్లు అర్జున్ క్యారెక్టర్ అయితే సో, పార్ట్ 1లో ఎలా ఉందో సో, పార్ట్ 2లో కూడా క్యారెక్టరైజేషన్ అయితే అలానే ఉంది. ఒక కర్రేసుకుండు అదొకటి మినహాయిస్తే. సో, సుకుమారి డైరెక్షన్ కూడా ఈ మూవీ 1000 కోట్లు కొట్టడానికి రీజన్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్. ఈ 'పుష్ప' సిరీస్ ఈ పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 రిలీజ్ కాకముందే అల్లు అర్జున్‌కి హిందీలో, తమిళ్‌లో, కన్నడలో, మలయాళంలో అయితే ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళంలో చూసుకుంటే అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అనే నిక్‌నేమ్‌తో అయితే పిలుస్తారు. సో, అంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది మలయాళంలో మన అల్లు అర్జున్‌కైతే. హిందీలో చూసుకుంటే మన యూట్యూబ్‌లో అంటే అల్లు అర్జున్ గారి 'ఆర్య' అండ్ 'జులై' కొన్ని సినిమాలైతే అంటే హిందీ రీమేక్ అయ్యి అక్కడైతే యూట్యూబ్‌లో అయితే రిలీజ్ అయ్యాయి. సో, అవి చూసి ఆడియన్స్‌కైతే తెగ నచ్చేసాయి కరోనా టైంలో. నెంబర్ 4 నో కాంపిటీషన్. ఈ 'పుష్ప 2' సినిమా చూసుకుంటే రిలీజ్ అయినప్పుడు డిసెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు ఇండియా వైస్‌గా. అంటే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి ఉండొచ్చు. బట్ పెద్ద సినిమాలైతే ఏవి కూడా లేవు. హిందీలో 'ఛత్రపతి శివాజీ' గారి అంటే బయోపిక్ మూవీ అయితే తప్పుకుంది. ఈ 'పుష్ప 2' వచ్చిన వల్లే. సో, కాంపిటీషన్ హిందీలో కూడా లేదు. ఎక్కడా కూడా లేదు కాంపిటీషన్. సో, విపరీతంగా కలెక్షన్‌లు అయితే కొల్లగొడుతుంది. సో, థియేటర్‌కి వెళ్దామంటే ఇప్పుడు థియేటర్‌కి వెళ్లి మూవీ చూద్దామంటే వేరే సినిమాలు లేవు కదా! అసలు ఛాన్సే లేదు. నో కాంపిటీషన్ కాబట్టి సో, ఈ సినిమాకే వెళ్ళాలి. ఒకవేళ 'పుష్ప 2' సినిమా నచ్చకపోయినా కానీ చూడవలసిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే థియేటర్‌కి ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్‌తో కావచ్చు. సో, వెళ్ళినప్పుడు సో, వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ సినిమానే చూస్తాం. సో, ఆ టికెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్టే అవుతుంది. ఎందుకు కాదు? నెంబర్ 5 ఈ 'పుష్ప' పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత విపరీతంగా హైప్ అయితే వచ్చింది. సో, పార్ట్ 1లో రిలీజ్ అయిన సాంగ్స్ అవైతే
మొత్తం ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయాయి. అందరి నోట అవే. అండ్ యూట్యూబ్లో కూడా అవే రీల్స్ అయితే చేసేవాళ్ళు. అండ్ ముఖ్యంగా చెప్పుకుంటే ఈ డైలాగ్ తగ్గేదేలే. సో ఈ డైలాగ్ వల్ల కూడా విపరీతంగా అయితే సినిమాకి అయితే ప్రమోషన్స్ అయ్యాయి. ఇంకా విపరీతంగా అయితే ప్రమోషన్స్ అయ్యాయి. ఈ డైలాగ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఇదే చేశారు సోషల్ మీడియాలో అయితే. అండ్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా. సో ఇండియా వైజ్గా కాకుండా వరల్డ్ వైజ్గా అయితే సినిమాకి అయితే మంచి ప్రమోషన్స్ అయితే అయ్యాయి. నెంబర్ 6, మూవీ ట్రోలింగ్. సినిమా మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయంటే అన్ని ట్రోల్స్ వచ్చాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే అల్లు అర్జున్ నవ్వుని పట్టుకొని ఎన్నో రకాలుగా అయితే ట్రోల్ చేశారు. ఆదిపురుషే టాప్ 1లో ఉంది ట్రోలింగ్లో అనుకుంటే దాన్ని బీట్ చేశారు అల్లు అర్జున్ చూసుకుంటే నవ్విన వీడియోను పట్టుకొని అయితే. సో విపరీతంగా అయితే ట్రోల్ అయితే చేశారు. సో ఆ ట్రోలింగ్ కూడా అక్కడ ప్లస్సే అయింది. ఈ సినిమా చూసుకుంటే ఇన్ని వేల కోట్లు కొట్టడానికి రీజన్ వచ్చేసి ఇవే అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ చేసి సో రాసైతే పంపేసేయండి. ఒక స్క్రిప్ట్ ఒక పేపర్లో రాసేది చెప్పండి, లేకుంటే చిన్నగా చెప్పినా పర్లేదు. సో నేను హార్ట్ సింబల్స్ అయితే ఇస్తాను. సో దట్స్ ఇట్ ఇవాల్టి వీడియో, ఇవాల్టి టాపిక్, ఇవాల్టి కంటెంట్ అంతే. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.